మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీలు పనిచేయాలని ఎడపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు పోలం మల్కారెడ్డి అన్నారు. శుక్రవారం సొసైటీ ఆవరణలో నూతనంగా వ్యవసాయ కమిటీ డైరెక్టర్లుగా నియమించబడ్డ నారాయణ చౌదరి, బొబ్బిలి శ్రీనివాసులు ఘనంగా సన్మానించి మాట్లాడారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్ రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని సంప్రదించగా ఆయన 2 లక్షల ఎల్ఓసిని ప్రదానం చేశారు. దీర్ఘకాల వ్యాధులతో పాటు అత్యవసర చికిత్సలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చెక్కులను పంపిణీ చేశారు. నగరంలో అరసపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో డ్రై డే ఫ్రైడేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ మకరందు హాజరయ్యారు. ఇంటిలో మంచినీరు పాత్రల్లో నిల్వ ఉంచరాదని తెలియజేశారు. డెంగ్యూ వచ్చిన వారి ఇంటి పరిసరాలను సందర్శించి ఆ ప్రాంతంలో జ్వర సర్వే చేయించారు. రాష్ట్ర ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని అమలు చేసిన ఆగస్టు 23ను బ్లాక్ డేగా ప్రకటిస్తూ శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోర్తాడ్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. నగరంలోని వర్ని రోడ్లో గల సెయింట్ జేవియర్స్ పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంకాపూర్ లాలనా వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కరుణాకర్ రెడ్డి పరామర్శించారు.